హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆదిశంకరాచార్యుల వారు భారతదేశంలోని గొప్ప హిందూ ఫిలాసఫర్, తత్వవేత్త. హిందూ సాంప్రదాయాలు క్షీణిస్తున్న కాలంలో బౌద్ధ మరియు జైన మతాల ప్రభావాన్ని ఎదిరించి భారతదేశమంతా పర్యటించి పండితులతో వాదనలు చేసి హిందూ మతం రివైవ్ అవ్వడానికి తోడ్పడ్డారు. వారు సాక్షాత్తు శివుని అవతారం అని అంటారు. ఆ పరమశివుడే ఆదిశంకరాచార్యుల వారిగా వచ్చారని పెద్దల నమ్మకం. శంకరులు భారత హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి భారతదేశ నలుమూలలా తిరిగారు. దీనినే శంకర దిగ్విజయ యాత్ర అంటారు. ఆయన ఇండియాకి 4 వైపులా 4 ప్రధాన మఠాలను స్థాపించారు. అవి ఒక రకంగా ఇవి ఇండియాకి స్పిరిచువల్ ప్రొటెక్షన్ లాగా అన్నమాట. అవి ఏమిటంటే, ఒకటి జ్యోతిర్మాత, ఇది ఉత్తరాఖండ్లో ఉంది, నార్త్ సైడు. రెండవది ద్వారక కాళికామాత, గుజరాత్. మూడవది పూరి గోవర్ధన మాత, ఒడిస్సా ఈస్ట్లో ఉంటుంది. శృంగేరి శారదాపీఠం కర్ణాటక, ఇది సౌత్లో ఉంటుంది. ఇలా 4 వైపుల నుంచి మన దేశాన్ని స్పిరిచువల్గా ప్రొటెక్షన్ చేస్తుందన్నమాట. మరి అలాంటి శంకరాచార్యుల వారు తన లైఫ్లో ఒకసారి దాదాపుగా చావు అంచుల దాకా వెళ్ళాడు. అది కూడా శ్రీశైలంలోనే. మరి అప్పుడు వారు ఎలా బయటపడ్డారు? ఇదే ఈరోజు స్టోరీ. ఇది చూస్తే గూస్ బంప్స్ రావడం గ్యారెంటీ. లెట్స్ డివైన్ ఇంటు ద స్టోరీ. శంకరాచార్యులు తన శిష్యులతో మనం ముందు చెప్పుకున్నట్లు తన దిగ్విజయ యాత్రలో భాగంగా భారతదేశం మొత్తం నలుమూలలా తిరుగుతూ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న శ్రీశైలం కొండకు చేరారు. శంకరులు లైఫ్ టైం అనేది దాదాపు 700 CEగా చరిత్రకారులు చెబుతూ ఉంటారు. ఆ కాలంలో అక్కడ ఆ శ్రీశైలంలో అడవులలో కాపాలికులు అనే ఒక తెగ ఉండేది. వీళ్ళు శివుడు లేదా భైరవుడు అనుగ్రహం పొందడానికి మనుషులను బలి ఇస్తారని నమ్మేవాళ్ళు. ఈ కాపాలికుడు భయంకరమైన తాంత్రిక పూజలు చేసేవారు. అలాంటి ప్రదేశానికి శంకరులు తన శిష్యులతో చేరుకున్నారు. అలా ఒకరోజు శంకరాచార్యులు ధ్యానం చేస్తూ ఉండగా ఒక కాపాలికుడు వచ్చాడు. అతను శంకరులతో, స్వామి, శివుడు నాకు ఒక వరం ఇచ్చాడు, కానీ అది పూర్తి చెయ్యాలంటే ఒక పెద్ద సన్యాసి తల నాకు కావాలి. మీరు చాలా గొప్ప సన్యాసిలాగా ఉన్నారు, మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని భైరవుడికి బలి ఇస్తాను అని అడిగాడు. కాపాలికుడు అడిగిన ఆ షాకింగ్ రిక్వెస్ట్కి శంకరుడు ఎలా స్పందించారు? వారి ఆలోచనలు ఎలా ఉన్నాయి? కాపాలికుడు శంకరుల వారిని చంపాడా? ఇది తెలుసుకోవాలి అంటే వీడియో చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి. కాపాలికుడు అడిగిన ఆ ప్రశ్నకి ఇంకొకరు అయితే, తనను చంపుతారు అంటే ఒప్పుకుంటారా? మనమైతే ఒప్పుకోం కదా అండి. కానీ శంకరులు తన శరీరం మీద భ్రాంతి లేనివారు. ఎందుకంటే ఆ శరీరాన్ని లెక్క చెయ్యరు. అందరూ సమానమే, అందరిలోనూ ఉన్నది ఒకటే పరబ్రహ్మం అని నమ్మేవారు. శంకరులు అతను అడిగిన దానికి నవ్వి, సరే, నా తలే తీసుకో అని చెప్పారు. బలికి ఒప్పుకున్నారు. కానీ ఒక షరతు పెట్టారు. ఇది రహస్యంగా అర్ధరాత్రి జరగాలని శిష్యులకు తెలియకూడదు అని అన్నారు. వారు లేనప్పుడు నీ పని నువ్వు చెయ్యి అన్నారు. కాపాలికుడు చాలా సంతోషించాడు. అతని బలికి అన్నీ సిద్ధం చేసుకొని రాత్రి అవ్వడానికి వెయిట్ చేస్తూ ఉన్నాడు. అలా సిద్ధమైన తర్వాత అర్ధరాత్రి అయ్యింది. శంకరాచార్యులు నిశ్శబ్దంగా దేవాలయానికి వెళ్ళి ధ్యానంలోనికి వెళ్ళిపోయారు. శిష్యులు గురువుగారి ఏకాంత ధ్యానం డిస్టర్బ్ చేయకుండా వేరే ప్రదేశంలో ఉన్నారు. కాపాలికుడు వచ్చాడు. శంకరులు ఒంటరిగా ధ్యానంలో ఉండడం చూసి తన బలి కార్యక్రమం మొదలుపెట్టాడు. తర్వాత ఏమి జరిగింది? శంకరులు చావు నుండి ఎలా తప్పించుకున్నారు? చివరి వరకు చూడండి. ధ్యానంలో ఉన్న శంకరులు చంపడానికి కాపాలికుడు కత్తి ఎత్తాడు. ఇంతలో ఎక్కడో దూరంగా ఉన్న శంకరాచార్యుల శిష్యుడు పద్మపాదాచార్యులు వారికి ఏదో ప్రమాదం జరగబోతుందా అన్న స్పృశ వచ్చింది. పద్మపాదుడు గొప్ప నరసింహ ఉపాసకుడు. అప్పుడు పద్మపాదుడు నరసింహస్వామిని స్మరించాడు. వెంటనే ఉగ్ర నరసింహుడు పాదపద్ముని ఆవహించాడు. అలా మారిన పాదపద్మ సింహంలాగా గర్జన చేస్తూ శంకరుల వారిని కాపాలికుడు బలి ఇస్తున్న ప్లేస్కి దూకాడు. శంకరుని చంపబోతున్న కాపాలుడి మీదకు ఉగ్ర నరసింహుడు దూకాడు. గోళ్లతో అతన్ని చీల్చి చెండాడాడు. కాపాలికుడిని సంహరించాడు. ఉగ్ర నరసింహుడు అవతరించిన పద్మపాదుడు తన గురువు అయిన శంకరుని వెంట్రుక వాసిలో చావు నుండి కాపాడాడు. శంకరాచార్యులు మిగతా శిష్యులు వచ్చి చూస్తే శంకరుడు అప్పుడు ధ్యానం నుండి బయటకు వచ్చాడు. కాపాలికుడు మాత్రం చనిపోయి పడి ఉన్నాడు. ధ్యానం నుంచి వచ్చిన శంకరాచార్యులు తనను కాపాడిన నరసింహుని స్తోత్రము చేశాడు. నరసింహుడి చేతిలో చావడం వల్ల కాపాలికుడు మోక్షం పొందాడని శంకరులు చెప్పారు. పద్మపాదులు వారు కూడా నరసింహుడి ఆవాహన నుండి బయటకు వచ్చారు.
అలా శ్రీశైలం శిఖరం మీద ఉగ్ర నరసింహస్వామి అపర శంకరుడు అయిన శంకరాచార్యుల వారిని, వారి ప్రియశిష్యుడు అయిన పద్మపాదాచార్యుల వారిని ఆవహించిన కాపాలికుడి నుండి కాపాడారు. ఈ కథ మీకు నచ్చిందా ఫ్రెండ్స్? అయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఆన్ చేయండి. కామెంట్లో మీ ఫేవరెట్ పార్ట్ కూడా చెప్పండి. నెక్స్ట్ వీడియో మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అయితే తీసుకొస్తాను. బై బై. జై శంకర, జై శ్రీ నమ శివాయ, నమ శివాయ.